వచ్చినాము. ఇక్కడ మన స్వామివారు కేఎన్ సరస్వతి స్వామివారు, చంద్రశేఖర సరస్వతి స్వామివారు తరచూ ఇక్కడికి శ్రీశైలానికి వచ్చి స్వామి దర్శనము, ఇక్కడ ప్రజానీకాలందరికీ కూడా ఆశీర్వచనం ఇచ్చారు. 1933వ సంవత్సరము పెద్ద స్వామివారు వచ్చారు. తర్వాత మన జయ సరస్వతి స్వామివారిని తీసుకొని 1967లో వచ్చారు. తర్వాత ఒక 20 సంవత్సరాల ముందు ధ్వజస్తంభ ప్రతిష్ట అది మన జయ సరస్వతి స్వామివారు నిర్వహించారు. శ్రీశైలంలో ఇప్పుడు అనేక పథకాల ద్వారా తిరుపతి లాగా ఇక్కడ అనేక సౌకర్యాలన్నీ కల్పిస్తున్నారు. మాస్టర్ ప్లాన్ పూర్తి చేస్తున్నారు. ఇక్కడ ప్రజలకి భక్తులకి సౌకర్యాలతో పాటు ధర్మ ప్రచార కేంద్రంగా కూడా ఈ శ్రీశైలం అనేది ఇంకా అనేక రూపకల్పనలతో ఇంకా బాగా వృద్ధికి రావాలి. ధర్మ ప్రచారంలో ఇంకా ఈ సౌకర్యాలన్నీ చేయటానికి కూడా ఇంకా కొంత భూమి కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆ ప్రయత్నంలో కూడా ఉన్నారు. మొత్తానికి శ్రీశైలం అనేది జ్యోతిర్లింగ క్షేత్రము, అష్టాదశ శక్తిపీఠంలో ఒకటైన భ్రమరాంబ దేవస్థానము, శంకరాచార్యులు ఆ రోజుల్లో తపస్సు చేసిన పుణ్యక్షేత్రము. ఈ పుణ్యక్షేత్రం యొక్క వికాస యోజన అనేది భవనాలు, దాంతోపాటు మంచి భవనము భావన రెండుతో ఈ శ్రీశైల వికాసం మంచిగా జరగాలని వచ్చిన భక్తులందరికీ కూడా అవసరమైన సౌకర్యాలన్నీ కల్పించి ఒక సంస్కృతి కేంద్రంగా దక్షిణ దేశంలో మంచి సంస్కృతి కేంద్రంగా ఇది మంచి వికాసం పొందాలని మల్లికార్జున స్వామిని ప్రార్థిస్తున్నాము. ఇక్కడ ఈ శ్రీదేవి వేద విద్యాలయంలో అనేక సంవత్సరంగా మన ఆర్ష సంస్కృతిని సంరక్షించే విధంగా వేద పాఠశాల మంచిగా జరిపిస్తున్నారు. ఈ వేద పాఠశాలలో 2 కార్యక్రమాల గురించి ఇప్పుడు మాట్లాడటం అవుతుంది. ఒకటి, వేద విద్యాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ ఉండే అధ్యాపకులు, అక్కడ ఎవరైతే యాజమాన్యం ఉన్నారో కమిటీలు వాళ్ళందరినీ కూడా ఇక్కడ పిలిపించి ఈ వేదశాస్త్ర విద్యని ఇంకా మనం ఉచ్చస్థాయికి తీసుకెళ్ళేదానికి అధ్యాపకుల సమావేశము, మంచి ఇది పరస్పర ఆదాన ప్రదాన కార్యక్రమం సెమినార్ లాగా పెట్టి చేయాలని అది ఒకటి. రెండవది వేద విద్యాలయాలు అక్కడక్కడ ఆంధ్రదేశంలో అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇక్కడ ఎక్కడెక్కడ చేస్తుంటారో వారందరినీ కూడా పిలిపించి, అంటే దక్షిణ దేశంలో వేద విద్య మంచి ప్రచారంలో ఉన్నది, దాంట్లో కూడా ఆంధ్రదేశంలో ఇంకా మంచిగా మీరందరూ బాగా పనిచేస్తున్నారు. దీన్ని వచ్చే రోజుల్లో రాబోయే రోజుల్లో ఇంకా మంచిగా ధర్మం ప్రజల వద్దకు ధర్మము అలా ప్రజలందరికీ కూడా దీని యొక్క ప్రాశస్త్యము, దీని యొక్క ప్రాముఖ్యత, దీని యొక్క వేదశాస్త్రం యొక్క ఉపదేశాలు, ఈ తత్వాన్ని ప్రజలందరూ కూడా మంచిగా దీన్ని గౌరవిస్తూ ఈ ఆర్ష విద్యని పోషించాలి. దానికి విద్యాలయాల్ని పోషించటానికి మందిరాలన్నీ కూడా వారికి వస్తున్న ఏదైతే చడావా అంటే భక్తులు కాணிకలు ఇస్తున్నారో దాంట్లో ఎక్కువ ఖర్చులు ప్రచారానికి చేసి తద్వారా ఒక కొన్ని 10-20 పెద్ద దేవాలయాలు మాత్రమే అని కాకుండా గ్రామంలో ఉండే దేవాలయంలో కూడా ధూపదీప నైవేద్యాలు మంచిగా జరిగి శ్రీశైలం దేవస్థానం తరఫున గ్రామంలోకి వెళ్ళి ధర్మ
ప్రచార రథం పంపిస్తున్నారన్నారు. అది కూడా మంచి ప్రచారానికి మంచిదే. గ్రామంలో ఉండే శిథిలావస్థలో ఏదైనా ఉంటే గుడిలు దానికి మ్యాచింగ్ గ్రాంట్ లాగా వీళ్ళు కొంత గ్రామస్తులు కొంత ఇచ్చి గ్రామంలో కూడా మంచి మంచి కళ్యాణ మంటపాలు, మంచి కచేరీలు, మంచి రోజు చెప్పటానికి మంచి సిద్ధాంతి, ఈరోజు సేద్యంలో విత్తనం వేయటం కానీ, కొత్తగా ఇల్లు కడితే ద్వారం పెట్టేది కానీ, ధర్మ సందేహాలు ఏముంటాయో మేమేదో నడిచి వస్తుంటే ఎవరో అడిగారు గ్రామంలో. అంటే మా ఆవు 2 దూడలు కనింది, అది ఏమి దోషమా పరిహారమో ఏం చేయాలి అని అడిగారు. అంటే ధర్మ సందేహాలు ప్రజలకు ఉంటాయి, అవసరాలు ఉన్నాయి, ధర్మ విషయంలో అవసరాలు ఉన్నాయి, కడుపుకు అవసరమైన విషయాల్ని అందరూ చేస్తూ ఉంటారు. పంచదార ఇచ్చేది, నూనె ఇచ్చేది, బియ్యం పప్పు ఇచ్చేది, అది చేస్తూ ఉంటారు. మనస్సుకు అవసరమైన ఉపదేశాలని కూడా మనం ఇలాంటి వేద విద్యాలయాల ద్వారా, శాస్త్రీయ సంగీతం ద్వారా, బుర్ర కథల ద్వారా, అష్టావధానం ద్వారా, శిల్పకళ ద్వారా మనం చేయాలి. అందుకని భారతీయ కళ, భారతీయ విజ్ఞానం, భారతీయ విశ్వాసం, భారతీయ సంస్కృతిని మనం ప్రచారం చేయటానికి అక్కడక్కడ ఉండే దేవాలయాలు సర్వీస్ సెంటర్ కింద ఆ జిల్లాకి వాళ్ళు బాధ్యతని, ధర్మ ప్రచార బాధ్యతని తీసుకుని ఇంకా మంచిగా చేయాలి. వేద పాఠశాలన్నింటిలో కూడా సంస్కృత అధ్యాపకుడిని మనం ఏర్పాటు చేసి తద్వారా సుందరకాండ ప్రచారము, వాల్మీకి రామాయణ ప్రచారము, భాగవత ప్రచారము అలా చేసి ధర్మ ప్రచారం చేయటానికి ఈ సందర్భంగా ఈ శ్రీశైల కార్యక్రమం వచ్చినాము. రేపు ఇక్కడి నుంచి త్రిపురాంతక స్వామి గుడిలో రేపటి నుంచి 28వ తారీఖు వరకు ధ్వజస్తంభ ప్రతిష్టా కార్యక్రమం ఉన్నది. అక్కడికి వెళ్ళి ఒక పల్లెటూరుకి రాఘవులు గారు ఊరది పూర్వ గ్రామానికి ఒకటి వెళ్తున్నాము. అంటే గ్రామంలో కూడా మన ధర్మ ప్రచారం ఎవరు చేస్తుంటారో వారిని ప్రోత్సహించాలని అక్కడి నుంచి మహానందికి వెళ్ళి అక్కడ స్వామి దర్శనం చేసుకుని, అక్కడ కూడా మీరు ఇక్కడ శ్రీశైలంలో కుంభాభిషేకం చేసినట్టుగా అక్కడ కూడా నవనంది మహానంది దివ్యక్షేత్రంలో కూడా దాని గురించి అక్కడ వారితో సంప్రదించి సలహాలు ఇచ్చి అక్కడి నుంచి రాయలసీమ చూసుకుని తిరుపతి వెళ్తున్నాము. అలా ఈ రాయలసీమలో ముఖ్యంగా ఈ శ్రీశైల దేవస్థానం అనేది చాలా సేవా కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. ఇంకా ఉత్తరోత్తరం మంచి కార్యక్రమాలు జరిగి ఈ ప్రాంతానికి అవసరమైన ధార్మిక అవసరాల్ని పూర్తి చేసే కేంద్రంగా ఈ శ్రీశైల దేవస్థానం తన సేవా కార్యక్రమాన్ని ప్రజలకు అందించాలని, ఈ కుంభాభిషేక వైభవం ద్వారా ఇక్కడ ఆధ్యాత్మిక స్ఫూర్తి చైతన్యము ఇంకా అధికం వచ్చి తద్వారా అందరికీ మంచిది కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము. అంతే కదా. మీరు TV5